గురువారం శుభాకాంక్షలు. సంస్కారాలతోటి ఎప్పుడైతే ఉత్తీర్ణంగా ఉన్నారో మనం ఎప్పుడు ఎక్కడున్నా ఆనందంగా ఉండగలుగుతాం. వాళ్ళకి ఆ సంస్కారాలు మనకు తెలియలేదనుకోండి, వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో అంట మీ మైండ్ అంతా వాళ్ళ మీదే తిరుగుతూ ఉంటుంది, ఇబ్బంది పడతాం. ఇదంతా యోగ దర్శనం. మీరు అన్నీ చదువుతా నేర్చుకుంటూ ఉంటాయి. ఈ నాలెడ్జ్ మీకు వస్తుంది, మీ బిడ్డలను మార్చుకోగలుగుతారు. ఇవన్నీ మీరు నేర్చుకున్నప్పుడు మీరు సమాజంలో చాలా మార్పు తీసుకురాగలుగుతారు. మీరు ఆచరిస్తూ ఉంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు మార్పు జరుగుతూ ఉంటుంది. అంటే అభిమన్యుడు లాంటి మనం బిడ్డలు కూడా మనం ఇవ్వగలుగుతాం. అవి ఆల్రెడీ మా సెంటర్లో ప్రూవ్ చేసాము. మోతుగూరులో నుంచి ఒక అమ్మాయి వచ్చిందండి, హార్ట్ ప్రాబ్లం. మా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ చేతిలో పెద్ద మిషన్ వేసి పంపించారు. మైక్రో స్పీడ్ మ్యాకర్ ఇదంటారు, స్పేస్ మ్యాకర్ వేసి వచ్చింది. హార్ట్ బేగా పంపింగ్ జరగకపోవడం, ఈ ఇబ్బందులు ఉండటం. అలా మ్యారేజ్ కూడా చేసుకోవద్దాం. 24 years అమ్మాయి వచ్చింది. మేము జాగ్రత్తగా ఒకటి చెప్పుకుంటా స్లోగా మార్చేసరికి ఒక 6 monthsకి ఆల్రెడీ ఈ మిషన్ తీసారు. ట్యాబ్లెట్స్ మానేసింది, అన్నీ మానేసింది. ఒక 1 year ఇంకా అసలు వదలలేదండి. ఇంకా అమ్మాయి యోగాకి ఎలాగ ఎడిక్ట్ అయిపోయిందంటే ఇంకా ప్రతిదీ ఇంకా అంత ఎడిక్ట్ అయిందండి. మేము ఏం చెప్తే ఆ నియమాలు అలా ఆచరించింది. తన ఆరోగ్యం బాగా చేసుకునే కాదు, మ్యారేజ్ చేసుకుని 2 బిడ్డలు కన్నారు. వాళ్ళు కూడా ఎలా ఉంటారంటే పుట్టిన కాడి నుంచి తల్లికి సేవ చేయడం. పెద్దవాళ్ళు వచ్చారంటే పేర్లు వేసి అక్కడ కూర్చోబెడతారు. గత్తర్లో ఇలా గత్తర చేయడం, లేకపోతే ఇష్టం మాట్లాడటం, కొంచెం వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు పిల్లల్లో. ఇవేమీ లేవు. అలా చూస్తే మనం వదిలి వెళ్ళలేమన్నమాట. అలా ఉంటారు పిల్లలు. స్నానం చేస్తూ ఉండేటప్పుడు ఇంకా ముందుకెళ్తాం. నాలెడ్జ్ బాగా తెలుసుకోవాలి. ఎంత ఇలాగే ఉండాలి. ఈరోజు మనం ఇవన్నీ చేస్తాం వచ్చింది అనుకుంటున్నాం. దాంట్లో ఇంకేమవుతుందంటూ మీరు వెళ్తూ ప్రయాణం చేసినప్పుడే పూర్తిగా మీరు యోగా అంటే అనుభూతి ఉంటారు. కొంతమంది చాలా స్ట్రాంగ్ ఉంటారు, కొంతమంది ఓపిక చేస్తూ ఉంటారు. ఇవన్నీ మన శరీరం నుంచి ఇంకో శరీరం వచ్చినప్పుడు ఈ శరీరాన్ని ఎంత శక్తివంతంగా ఉంచగలిగితే ఇచ్చే శరీరాన్ని అంత శక్తివంతంగా తయారు అయ్యి దాతు అవగాహన ఉన్నప్పుడు మంచి వస్త్రదేహాలతో శరీరాన్ని చూడండి తీసుకుంటూ ఉంటారు. నలుగురు ఒకే ఆహారం తీసుకున్న జీవనం అయినా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది యాక్టివ్ ఉంటారు. ఇది ఆహారంలో మార్పు ఈ శరీరంలో ఇప్పుడు అందరికీ ఒకే ఆహారం పెట్టాలి. ఎగ్జాంపుల్ అందరికీ ఏదో తీసుకుని ఒకే రకంగా. కానీ కొంతమంది బేగా డైజెషన్ అవుతుంది, కొంతమంది బేగా అవ్వట్లేదు, కొంతమంది యాక్టివ్గా ఉన్నారు, కొంతమంది చనిపోవడానికి యాక్టివ్గా ఉంటారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? శరీరంలో ఆ మార్పుని మనం గ్రహించకుండా ఆహారం తీసుకున్నా వెళ్తాం. దాన్ని ఎలా దానం చేయాలి? సప్తధాతుల్ని మార్చుకోగలం. లేదా తల్లి వచ్చారు, తల్లి గర్భం నుంచి వచ్చారు, కానీ వాళ్ళంత విద్యను అలా నేర్చుకుంటారు. చెప్పే గురువులు ఉన్నారండి, ఆచరించే తల్లిలో